కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం డాక్టర్ ఆశ్లేష గారు. నమస్కారం. చాలామంది బ్రెయిన్ జిమ్ అని అంటే జిమ్ అంటే ఆటోమేటిక్గా మన సెన్స్ తట్టేది కండలు అయ్యి హడావిడి కథ అది ఉంటుంది. ఈ బ్రెయిన్ జిమ్ కాన్సెప్ట్ ఏంటి, ఎలా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో బ్రెయిన్ జిమ్ ఏంటి అనేటువంటిది కూడా డౌట్ రైజ్ చేస్తారు. సో ప్రతి పేరెంట్కి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే అడుగుతున్నాను, ఎందుకంటే ప్రొఫెషనల్స్ మాత్రమే ఇది డీల్ చేస్తారు. సో దానికోసం అడుగుతున్నాను. రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ 300 to 400 క్లయింట్స్ని చూస్తున్నామండి. కామన్గా నాకు నా అబ్జర్వేషన్ ఏంటి అంటే ప్రాపర్గా బ్రెయిన్కి ఉన్న కెపాసిటీని ఎన్హాన్స్ చేసుకోవట్లేదు. అందరూ కూడా మంచి మంచి బ్రెయిన్ పవర్తో పుడుతున్నారు, కానీ దాన్ని ఎన్హాన్స్ చేసుకోకపోవడం వల్ల బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోతే ఎలా అయితే మనం యాక్టివ్గా ఉండమో బ్రెయిన్కి ఎక్సర్సైజ్ ఏమీ లేకపోవడం వల్ల యాక్టివ్నెస్ ఉండట్లేదు. సైకలాజికల్ హ్యాపీనెస్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. ఇంకొకటి మీరు చూస్తూ ఉంటే యాంగ్జైటీ ఎక్కువ పెరిగిపోతుంది పిల్లలకి, హైపర్ యాక్టివిటీ పెరిగిపోతుంది, అటెన్షన్ ఉండట్లేదు, ఫోకస్ ఇష్యూస్ ఎక్కువైపోయినాయి, మెమరీ ఇష్యూస్ ఎక్కువైపోయినాయి. మరి బాడీలో షుగర్, బీపీ, థైరాయిడ్ వీటికి కూడా మనము విడివిడిగా ఎక్సర్సైజెస్ ఎలా అయినా ఇప్పుడు చూడండి, ఎవరైనా వాలంటీర్గా వచ్చి ఎక్సర్సైజ్ చేస్తారా? డాక్టర్ ఏదైనా కాషన్ చేసి నీకు ఇది ఎఫెక్ట్ వచ్చేలా ఉంది, బార్డర్ లైన్లో ఉన్నావంటే అప్పుడు జిమ్ములకు పరిగెడుతున్నారు. మనం కూడా బ్రెయిన్ జిమ్ ఎందుకు డిజైన్ చేసాము అంటే పిల్లల్లో ఈ హైపర్ యాక్టివిటీ కాస్త ADHD లోపు పెట్టేసే లోపో, ఈ అటెన్షన్ ఇష్యూస్ కాస్త వాళ్ళకి చదువు మీద ఆసక్తి పోయేలా చేసే వరకు, లేకపోతే మెమరీ అంతా కూడా వాళ్ళు పాడు చేసుకునే లోపు ఇలాంటి ఇంటర్వెన్షన్ ఏదైనా ఒకటి తీసుకుంటే వాళ్ళకి పర్ఫార్మెన్స్ అనేది, బ్రెయిన్కి షార్ప్నెస్ అనేది పెరుగుతుంది అని చెప్పి బ్రెయిన్ జిమ్ అనే ఒక మాడ్యూల్ని డిజైన్ చేశానండి. ఎక్స్క్లూజివ్గా ఇందులో 32 బ్రెయిన్ ఎక్సర్సైజెస్ చేయించాం. అంటే నేను ఇన్ పర్సన్ స్క్రీన్ ముందర నుంచుని ఈ ఎక్సర్సైజ్ దేనికోసం, ఇది చేస్తే ఏం లాభాలు ఉంటాయి, ఇవి చేయడం వల్ల బ్రెయిన్కి ఎలాంటి ఎన్హాన్స్మెంట్ వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టికల్గా చూపించిన ఒక మాడ్యూల్ అండి. ఓకే. డైలీ మార్నింగ్ 15 minutes ఆ వీడియో ప్లే చేసుకుని చేసేస్తూ ఉన్నా, నన్ను ఎదురుగా పెట్టుకుని చేసేస్తూ ఉన్నా పర్వాలేదు, వాళ్ళకి ఆ 32 ఎక్సర్సైజెస్ చూసిన తర్వాత ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్యూ ఉంటుంది కదండి. సో అటెన్షన్ నా ఇష్యూ కాబట్టి 32 వీడియోస్లో ఒక 6 వీడియోస్ అటెన్షన్కి రిలేటెడ్ కాబట్టి నేను ఈ 6 వీడియోస్ డైలీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 32 వీడియోస్ కూడా అందరూ తప్పనిసరిగా రోజు నెలకి ఒక 30 days మనం ఉంటున్నాం కాబట్టి 1 or 2 వీడియోస్ వాళ్ళకి వచ్చేసినవి పక్కకు పెట్టుకొని డైలీ మార్నింగ్ 15 minutes చేసుకునే వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్ ఉంటుందండి. అంటే వాళ్ళు అకాడమిక్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, వాళ్ళ యొక్క థింకింగ్ ఎబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి, వాళ్ళ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. ఏదైనా ఒక్కటి మా ఆడియన్స్ కోసం చూపిస్తారా? డెఫినెట్గా అండి, పేరెంట్స్ తెలియాలి. సో బ్రెయిన్ జిమ్ అనేది నేను ఒక డ్రెస్ కోడ్ పెట్టుకొని చేశాను. విల్ జస్ట్ డూ వన్ యాక్టివిటీ అండ్ షో దెమ్ ఇన్ ద సేమ్ డ్రెస్ కోడ్, ఎందుకంటే వాళ్ళు కూడా స్క్రీన్కి అలవాటు పడతారు దానికి, అండ్ మీకే తెలుస్తుంది దాని యొక్క అవుట్పుట్ ఏంటి. ఓకే ఓకే అండి, ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ బ్రెయిన్ జిమ్. సో ఎంజాయింగ్ ఆల్ ద యాక్టివిటీస్, రైట్? అండ్ టుడే వీ హ్యావ్ అనదర్ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ. జనరలీ మనం చిన్నప్పుడు చాలాగా బాల్స్తో అది ఆడుకునేవాళ్ళం, బట్ అన్ఫార్చునేట్లీ స్క్రీన్స్ హ్యాస్ రీప్లేస్డ్ అవర్ వే ఆఫ్ ప్లేయింగ్. ఫిజికల్ గేమ్ మొత్తం ఆగిపోయింది. సో నేను ఇప్పుడు చెప్పబోయే బ్రెయిన్ జిమ్ యాక్టివిటీ లైక్ మైండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్, లైక్ బ్రెయిన్, హ్యాండ్ అండ్ ఆల్సో ఐ, ఈ 3 కూడా ఈక్వల్గా కోఆర్డినేట్ అయ్యే ఒక యాక్టివిటీ. సో వాట్ వీ డూ విత్ దిస్ ఈజ్, ఫస్ట్ నా దగ్గర 2 balls ఉన్నాయి, కానీ నేనేం చేస్తాను అంటే ఫస్ట్ ఒక సింగిల్ బాల్ యాక్టివిటీ చూపిస్తాను. ఇది కాంప్లెక్సిటీ పెంచుకోవచ్చు, ఫస్ట్ బాల్, సెకండ్ బాల్, థర్డ్ బాల్, అలా మీరు కాంప్లెక్సిటీ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. బట్ సీ హౌ వీ కెన్ యాక్చువల్లీ డూ. ఓకే, సో ఈ బాల్ని మనము హైట్లోకి పైకి లిఫ్ట్ చేస్తూ బాల్ని చూస్తూ మళ్ళీ కిందకి మన ఐ మూమెంట్ని చేస్తాము. ఓకే, సి 1 2 3 4 5. ఒకసారి చిన్న ట్రయల్ వేద్దాము. నేను బాల్ వైపు చూడకుండా నేను ఇలా చూసి బాల్ని పైకి వేయడానికి ట్రై చేస్తాను. 1 2 3
4. సో ఫస్ట్ టైం మీరు ఏం చేస్తారు అంటే ఈ బాల్ని చూస్తూ పైకి కిందకి ప్లే చేయండి. See 1 and I'm lifting my head, I'm correcting my spine, I'm coordinating with my hand, ball, hand, eye and also mind. సో ఒక 10 times ఇలా ఆడదాం. 1 2 3 4 బాయ్స్ కొంచెం ఈజీగా ఉంటుంది అనుకుంటా. 5 6 7 8 9 and 10. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే బాల్ని చూడకుండా ఐ కాంటాక్ట్ స్ట్రైట్గా చూస్తూ బాల్ని బౌన్స్ చేస్తాను. సి దిస్ ఈజ్ లైక్ టెస్టింగ్ అవర్ ఓన్ సెల్ఫ్. అంటే మనము ఎంత కాన్షియస్గా ఉన్నామో తెలియడానికి, ఎంత డైవర్ట్ అవ్వకుండా ఉండడానికో తెలియడానికి. అండ్ ఎప్పుడైతే మనం బ్రెయిన్కి ఇలాంటి టెస్ట్ పెడతామో, ఎక్సర్సైజ్ పెడతామో అది ఇంకా షార్ప్ అవుతుంది. సో ఫస్ట్ 10 rounds వీఆర్ పుట్టింగ్ అవర్ ఐ కాన్సన్ట్రేషన్ ఆన్ ద బాల్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బాల్ని మనము చూడట్లేదు, మనం స్ట్రైట్గా ఒక పాయింట్తో ఐ కాంటాక్ట్ చేస్తున్నాం. సీ నౌ హౌ ఇట్ వర్క్స్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. కొంచెం టఫ్, ఎందుకంటే ప్రీవియస్గా మనం కంఫర్ట్ జోన్లో ఉన్నాం. మన బ్రెయిన్కి అది చాలా జనరల్ యాక్టివిటీ. సెకండ్ది, మనము ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా ఉన్నాము అంటే ఒక సెన్స్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటున్నాం చూడకుండా. మీరు గమనిస్తే 3rd బౌన్స్ అప్పుడు ఆటోమేటిక్గా నా ఐ బాల్ వైపు వెళ్ళింది. సో రిపీటెడ్గా ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఒక సెన్స్ కంట్రోల్ మనకి వస్తుంది. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ టెక్నిక్. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, మనం ఫిజికల్గా కూడా ఎటు డైవర్ట్ అవ్వకూడదు అని. అలా డైవర్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి గేమ్ ప్రాక్టీస్ చేయాలి, ఇలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనము ఎక్కడో చదువుకుందామని కూర్చుంటాం, మనకి కొన్ని ఫ్లాషెస్ ఎక్కడో కనపడుతూ ఉంటాయి. లైక్ తమ్ముడు అలా వెళ్తున్నట్టో, లేకపోతే అమ్మ ఏదో చేస్తున్నట్టో. మనం వెంటనే ఏం చేస్తామంటే వాళ్ళ వైపు తిరిగి చూసేస్తాం. దట్స్ ఎ కైండ్ ఆఫ్ డైవర్షన్. ఒక్కసారి మనం క్యారీ అవే అయ్యామంటే ఇంకా ఆటోమేటిక్గా అలా క్యారీ అవే అవుతూ ఉంటాం. అందుకని చెప్పి దిస్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ ఎక్సర్సైజ్ టు కీప్ యువర్ ఐ సెన్స్, అంటే మీ సైట్ కంట్రోల్లో పెట్టుకోవడానికి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకా కొంచెం ఫస్ట్ స్టెప్ బాగా చేయగలిగాము, మనం 20-25 బాల్స్ బౌన్సెస్ కూడా ఈజీగా ఆడేస్తున్నాము. సెకండ్ స్టెప్ కూడా ఐ కాంటాక్ట్ లేకుండా 10 to 25 times ఈజీగా ఆడుతున్నాం అన్నప్పుడు ఇంక్రీజ్ ద కాంప్లెక్సిటీ. ఇప్పుడు 2 balls తీసుకోండి. 2 balls తీసుకొని లైక్ జిగ్జా ఇది చేసినప్పుడు ఏమవుతుంది అంటే యూఆర్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్ అండ్ ఆల్సో చాలా కాన్షియస్గా మీ అటెన్షన్ అంతా ఒక చోటకు పెట్టి లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ రెండు కూడా ఒక్కసారిగా వర్క్ చేసేలాగా చేస్తున్నాం. దిస్ ఈస్ రిలేటెడ్ టు లెఫ్ట్ బ్రెయిన్, లెఫ్ట్ హెమిస్ఫియర్ ఆఫ్ ద బ్రెయిన్, and this left hand is related to రైట్ హెమిస్ఫియర్ ఆఫ్ ద బ్రెయిన్. సో ఈ 2 బ్రెయిన్స్ కూడా మనకు బాగా వర్క్ అవ్వాలి, 2 ఈక్వల్గా వర్క్ అవ్వాలి, బాగా కోఆర్డినేట్ చేసుకోవాలి అంటే వీ షుడ్ సమ్టైమ్స్ డూ సంథింగ్ జిగ్జాగ్. అందుకే చూడండి, ప్రీవియస్ ఎపిసోడ్స్లో ఆర్ కమింగ్ ఎపిసోడ్స్లో మీరు కూడా చూస్తూ ఉంటారు క్రాస్ క్రాల్ అని, డబుల్ డూడిలింగ్ అని. ఇవన్నీ ఎందుకు అంటే బోత్ ద హెమిస్ఫియర్స్ ఆఫ్ ద బ్రెయిన్ బాగా వర్క్ చేయాలి. సో ఇట్స్ లైక్ ఒక్కొక్కసారి పడతాయి, ఒక్కొక్కసారి మన చేతిలో ఉంటాయి, కానీ యూ షుడ్ ట్రై డూయింగ్ దిస్. ఓకే, లెట్ మీ డూ దిస్. ఓకే, సో దిస్ వే యూ కెన్ కీప్ ట్రయింగ్. చూడండి, అది ఒక్కొక్కసారి ఇటు వెళ్తుంది, ఒకసారి ఇటు వస్తుంది. సో ఇట్స్ లైక్ టైం కోఆర్డినేషన్ కూడా, మీరు ఎలా వేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇది కొంతమందికి చాలా ఈజీగా వస్తుంది, కొంతమందికి కొంచెం టఫ్ ఫీల్ అవుతారు. సో యూ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ బోత్ ద హ్యాండ్స్, దెన్ యూ కెన్ మేక్ దిస్ వెల్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫోకస్ అంతా కూడా మనం కాన్షియస్గా దీన్ని పట్టుకోవాలని ఎప్పుడైతే ట్రై చేస్తామో ఆటోమేటిక్గా మనకి డైవర్షన్స్ ఉండవు. సో ఇఫ్ యూ ఆర్ డూయింగ్ దిస్ ఫిజికల్లీ ఆల్సో యూ హ్యావ్ టు మూవ్ యువర్ హ్యాండ్స్, మూవ్ యువర్ బాడీ, పుట్ యువర్ 100% ఫోకస్ అండ్ డూ మెనీ థింగ్స్ ఎట్ ఏ టైమ్. అండ్ అలాంటి టైంలో కూడా మీరు డైవర్ట్ అవ్వకుండా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది.
సో ఎప్పుడైనా కూడా ఎగ్జామ్స్ కానీ స్టడీకి కానీ కూర్చుంటున్నప్పుడు ఫోకస్ రావాలి, అటెన్షన్ రావాలి, ఎస్ ఐ షుడ్ డూ ఇట్ అని మీ మీద మీకు కాన్ఫిడెన్స్ రావాలి అనుకున్నప్పుడు ఈ గేమ్, ఈ యాక్టివిటీ, ఈ జిమ్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకు అంటే నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఇఫ్ యూ డూ 5 అండ్ నెక్స్ట్ టైమ్ ఇఫ్ యూ డూ 6 అండ్ యూ కెన్ రియల్లీ ఫీల్ దట్ ఎస్టీమ్ ఇన్ యువర్ సెల్ఫ్ దట్ ఎస్ ఐఎమ్ ఏబుల్ టు డూ. సో ఇలా సింగిల్ బాల్తో చేసుకోవచ్చు, డబుల్ బాల్తో చేసుకోవచ్చు. ఇంకా సైజ్ తగ్గించుకుని గోల్ఫ్ సైజ్ బాల్స్ కానీ ఇంకా రేడియం బాల్స్ కానీ ఉంటాయి కదా, సైజ్ తగ్గించుకొని 3 బాల్స్ కూడా కాంప్లెక్సిటీ పెంచుకోవచ్చు. దట్ మీన్స్ యు ఆర్ ఇంకా మీకు సూపర్ అటెన్షన్ ఉంది అన్నట్టు. ఓకే, సూపర్ కోఆర్డినేషన్, హ్యాండ్ అండ్ బ్రెయిన్ అండ్ మైండ్ కోఆర్డినేషన్ చాలా బాగున్నట్టు. హోప్ యూ లైక్ దిస్ యాక్టివిటీ అండ్ ప్రాక్టీస్ దిస్ మోర్ ఆఫన్, ఎందుకంటే ఇవి చాలా ఈజీగా దొరికేవి. అండ్ ఫ్రెండ్స్తో కూడా కాంపిటీషన్ పెట్టుకోండి, అపార్ట్మెంట్లో కానీ ఫ్రెండ్స్తో కానీ మామ్ డాడ్తో కానీ ఎవరితోనే ఎక్కువ కాంపిటీషన్ పెట్టుకోండి. సీ దట్ యువర్ స్పేస్ బిల్డింగ్ ఎండ్స్లో కానీ ఎడ్జెస్లో నుండి ఇది ఆడొద్దు, ఎందుకంటే బాల్ స్లిప్ అయితే ఇట్స్ డేంజరస్. కొంచెం సేఫ్ ప్లేస్లో నుంచి ఆడండి, అలానే ఇంట్లో వస్తువుల్ని డ్యామేజ్ చేయకండి. I hope you enjoyed this activity and see you again with another interesting episode of Brain Gym. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.